రాధా గారు అడుగుతున్నారండి. నా సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ పెట్టారండి కామెంట్ సెక్షన్ లో. అందుకోసం నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నేను డాక్టర్ షేర్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను సార్. కళ్ళు మంటలుగా ఉంటున్నాయి సార్, ఎందుకు అలా సార్ ప్లీజ్ చెప్పండి. వేరే సన్ స్క్రీన్ వాడినా అలాగే కళ్ళు మంటగా ఉంటున్నాయి సార్ అని అడిగారండి. అయితే ఇంకొక బ్రాండ్ సన్ స్క్రీన్ యూస్ చేయండి చాలా బాగుంటది అని అడిగారట. సో మనకి ఇక్కడ ఏంటంటే చాలా మందికి సన్ స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఇబ్బంది ఏంటి, అసలుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అందుకోసమని ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి అని మీకు చెప్దామని అనుకున్నాను. సన్ స్క్రీన్స్ అనేటివి మార్కెట్ లో విపరీతంగా వస్తున్నాయి. సో ఏ సన్ స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది అనే దాని గురించి అని ఇవాళ చర్చించుకుందాం. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే సన్ స్క్రీన్స్ అనేటివి ఎప్పుడు కూడా మనకి ఫేస్ పైన కాదండి, నెక్ పైన అలానే చేతుల పైన కూడా పెట్టవచ్చు. సన్ స్క్రీన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త జనరేషన్ సన్ స్క్రీన్స్ అనేటివి బాగా వచ్చాయి. ఈ కొత్త జనరేషన్ సన్ స్క్రీన్స్ అనేటివి మనకి మంచిగా చర్మంలోకి మంచిగా ఇమిడిపోయి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా మనకి సన్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ అనేది జరగటానికని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చర్మంలో మనకి అక్కడ నలుపు పెరగకుండా కాపాడుతూ ఉంటుంది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్స్ అనేటివి ఎంత క్వాంటిటీలో పెట్టాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది 1 ఫింగర్ టిప్ యూనిట్ అండి. ఈ గోరు నుంచి ఇక్కడ ఈ భాగం వరకు, ఈ గీత వరకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటారు. దీంట్లో 0.5 గ్రామ్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఈ విధంగా మనకి 4 ఫింగర్ టిప్స్ అది చేసుకుంటే మనకు అక్కడ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తోటి మనకి ఇక్కడ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అది ఒక ఫింగర్ టిప్ ఇక్కడ ఈ భాగం నుంచి ఈ భాగం వరకు అండి, ఒక ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ నుంచి ఈ భాగం వరకు, ఇంకో ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ నుంచి ఈ భాగం వరకు, ఇంకొక మిగిలిన 4 ఫింగర్ టిప్ యూనిట్ ముక్కు పైన అలానే పెదవి పైన అలానే మూతి పైన ఇక్కడ చేయొచ్చండి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ అడిగారు కదండి రాధా గారు, ఇక్కడ కంటి దగ్గర ఏంటంటే కొంతమంది సన్ స్క్రీన్స్ ఇలా పూస్తారనమాట. సో అలా పూసేటప్పుడు ఏమవుతుందనంటే, లేకపోతే ఇలా పూస్తారనమాట. సో ఇలా పూయటం తోటి ఏమవుతుందనంటే ఇక్కడ చర్మంలో అక్కడ మనకి సన్ స్క్రీన్ ఉన్నది కంటి లోపలికి వెళ్ళి అక్కడ మంటలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఎలాంటి చేయాలి అని అంటే, మనం ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనం అప్లై చేయాలన్నమాట. సో మనకి కంటికి దగ్గరలో పెడితే మనకి సన్ స్క్రీన్ మంట అనేది జరగటం ఉంటుంది అనమాట. సో మంట అనేది సన్ స్క్రీన్ కి ఉండకుండా ఉండాలి అని అంటే మనకి ఖచ్చితంగా మనం అప్లికేషన్ అనేది కంటికి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఆ సన్ స్క్రీన్ లో ఒకవేళ కెమికల్ సన్ స్క్రీన్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండి ఫ్రేగ్రెన్సెస్ ఎక్కువగా ఉంటే కళ్ళలో మంటలు అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో సన్ స్క్రీన్ పెట్టే విధానం ఇది. మరి రెండోసారి ఎప్పుడు అప్లై చేయాలి అని అంటే, ఖచ్చితంగా మనము ఎప్పుడైనా కానీ మనకి 2-3 అవర్స్ తర్వాత ఖచ్చితంగా అప్లై చేయాలండి. మనకి వీలు చేసుకొని మనం వాష్ చేసుకోకుండా అయినా పెట్టవచ్చండి, లేక వాష్ చేసుకొని మళ్ళీ పెట్టవచ్చండి. మాయిశ్చరైజర్ పెట్టవచ్చా సన్ స్క్రీన్ ముందు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ ముందు మాయిశ్చరైజర్ అనేది మనం పెడితే అక్కడ చర్మంలో హైడ్రేషన్ అనేది బాగా జరుగుతుంది, కానీ సన్ స్క్రీన్ కొద్దిగా జిడ్డుగా మారుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ అనేది డైరెక్ట్ గా స్కిన్ పైన పెట్టేయచ్చు. అలా పెట్టేసినప్పుడు మనకి చర్మం పైన మంచిగా సాఫ్ట్నెస్ కూడా పెరుగుతుంది. కొంతమందికి కళ్ళలో మంటలు, చర్మం పైన మంటలు సన్ స్క్రీన్ పెట్టడం తోటి ఉంటుంది. అలాంటప్పుడు మాయిశ్చరైజర్ పెట్టి దానిపైన సన్ స్క్రీన్ పెడితే మీకు ఎటువంటి మంట అనేది ఉండదు. కొన్ని ఎసెన్షియల్ ఫ్రేగ్రెన్సెస్ కానీ లేకపోతే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ కానీ స్మూతనింగ్ టెక్స్చరింగ్ ఏజెంట్స్ కొని యూస్ చేస్తూ ఉంటారు సన్ స్క్రీన్స్ లో. వాటికి ఏం చేయాలనంటే, వాటితోటి మీకు కళ్ళలో కొద్దిగా ఒక చర్మం పైన కూడా 1 నిమిషం వరకు మంట ఉండొచ్చండి. ఆ తర్వాత ఆ మంట అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చర్మంలో మనకి ఆ ఇంప్రూవ్మెంట్ రావటానికని మనకి సన్ స్క్రీన్స్ అనేవి బాగా విపరీతంగా పెడుతూ ఉండాల్సిన అవసరం ఉందండి. సన్ స్క్రీన్ ఎంతగా పెడుతూ ఉంటే మీ చర్మానికి ప్రొటెక్షన్ అంతగా జరుగుతూ ఉంటుంది. సార్ సన్ స్క్రీన్ అని అంటారు అని అంటే, సన్ స్క్రీన్ అంత ఇంపార్టెంట్ అండి. జుట్టుకి మినాక్సిడిల్ ఎంతనో, గోరుకి బయోటిన్ ఎంత ఇంపార్టెంటో, హెల్తీకి వ్యాయామం ఎలా ఎంత ఇంపార్టెంటో, మనకి ఆ విధంగా చర్మానికి సన్ స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎన్నో సంవత్సరాల పాటు ప్రతిరోజు మనకి చర్మానికి సన్ స్క్రీన్ తగులుతూ ఉంటుంది కదండి. దాని వల్ల కూడా మనకి నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే మన ఇండియన్ చర్మంలో అంటే మనకి సౌత్ ఇండియా, మన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి చర్మానికి ఎండ ఎంత తగులుతూ ఉంటే అంత ఏజింగ్ కూడా జరుగుతూ ఉంటుందండి. ఏజింగ్ అనేది ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్ అని అంటారు. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటే చర్మం లోపల నుంచి మనకి ఏ విధమైన మార్పులు, హార్మోనల్ నుంచి వచ్చే మార్పులు, ఎముకల నుంచి మార్పులు, కండరాల నుంచి మార్పులు,
కొవ్వు లేయర్స్ నుంచి మార్పులు అనేటివి దీంట్లో ఉంటాయి. కానీ ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటే మనకి చర్మానికి అయ్యే సన్ ఎక్స్పోజర్, అలానే కేర్ తీసుకోకుండా ఉండటం, మాయిశ్చరైజింగ్ లేకుండా ఉండటం, హైడ్రేషన్ లేకుండా ఉండటం, ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి కూడా ఇది అవుతూ ఉంటుంది. సో చర్మానికి ఒక విధంగా మనకి ఎక్కువ ఎండ తగిలినప్పుడు కూడా చర్మంలో చిన్నగా ముడతలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసమే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ ప్రతి 2-3 గంటలకి అది యూస్ చేసేస్తూ ఉండాలి. అలానే 30 ml ట్యూబ్స్ అనేటివి మనకి 15 రోజుల్లో, వారం రోజుల్లో మనం ఫినిష్ చేసేస్తూ ఉండాలి. సీరమ్స్, క్రీమ్స్ అంటారా, మిగతా అన్ని చిన్న చిన్న క్వాంటిటీస్ లో పెట్టొచ్చు, కానీ సన్ స్క్రీన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో పెడుతూ ఉంటే మనకి చర్మంలో మంచి రిజల్ట్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇవాళ నా సబ్స్క్రైబర్ అడిగిన దానికి కామెంట్ పెట్టాను కదండి. ఇప్పుడు మీరు కూడా ఏమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ వీడియోని దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. అమ్మ నాన్నకైనా కానీ, మీ పిల్లలకైనా సరే, మీ పెద్దవాళ్ళకైనా కానీ, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళ పిల్లలకైనా సరే, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకైనా సరే పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారని అంటే సన్ స్క్రీన్స్ అనేటివి ఎలా వాడాలని ఆలోచిస్తున్నారని అంటే, స్కిన్ కేర్ రెజిమెన్ ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.